హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెట్టిపల్లి సాంబశివరావు గారు మనకు కాల్ చేసి కృష్ణ గారిని మన ఆరగ్రహారంలో ఉంటారు. వీళ్ళ బాబు ఇప్పుడు 10th చదువుతున్నారు. బుక్స్ అవసరమైతే అరేంజ్ చేయండి, మన ట్రస్ట్ తరపున ఏదన్నా అమౌంట్ అవసరమైతే నేను అరేంజ్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేను చైర్మన్ గారు ఆలోచించి అమౌంట్ కంటే ముందు పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, పుస్తకాలు అరేంజ్ చేద్దామని చెప్పేసి మన చైర్మన్ గారు వాళ్ళ పాపత్తర నుంచి అరేంజ్ చేయడం జరిగింది. సో బుక్స్ మన కృష్ణారావు గారికి అందిస్తున్నాం. ఒక 2-3 డేస్లో మరలా ఆ బాబుకి ఏం నోట్ బుక్స్ కావాలో ఆ స్కూల్కి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి నోట్ బుక్స్. సో నోట్ బుక్స్ కూడా తీసుకొని కృష్ణారావు గారికి అరేంజ్ చేద్దాం. సో ఇక్కడ సమాజంలో మనుషులు చాలా రకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది డబ్బు కోసం ప్రాకులాడుతుంటే ఎలా సంపాదించాలని కొందరు కుటుంబాలు తన పిల్లల్ని ఎలా చదివించాలని చెప్పేసి ఎంతో శ్రమిస్తున్నారు, బాధపడుతున్నారు. అలాంటి కోవకు చెందిన మన కృష్ణారావు గారు, మా చైర్మన్ గారు నేను కూర్చొని అతనితో మాట్లాడుతుంటే ఇతను పడుతున్న కష్టాలకి మాకు కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ప్రియమైన మిత్రులారా, సాధ్యమైనంత వరకు సమాజంలో ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఉందని చెప్పేసి తెలియజేద్దాం. అదేవిధంగా మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి సమ్మర్ క్యాంప్ లాగా పెట్టుకొని మనం ఒక అనౌన్స్మెంట్ చేసి ఎవరికి ఏం అవసరమో ముందుగానే ఒక నోటిఫికేషన్ లాగా విడుదల చేసి సమ్మర్ క్యాంపులో ఒక వారం పాటు పేదవాళ్ళకు పుస్తకాల పంపిణీ అనే కార్యక్రమాన్ని ఇప్పుడే ఏర్పాటు చేయాలని చెప్పేసి చైర్మన్ గారు నేను డెసిషన్ తీసుకోవడం అయింది. చైర్మన్ గారు వెంటనే ఇప్పుడే స్పందించి ఈ సంవత్సరమే స్టార్ట్ చేద్దాం, రేపటి నుంచి అది ఎంక్వైరీ చేద్దాం ఒకసారి అని చెప్పేసి అన్నారు. సాధ్యమైనంత వరకు ఎంక్వైరీ చేసి మన పరిధిలో ఉన్నంత వరకు సహాయం చేసుకుంటూ వెళ్దాం. మీరు కూడా ప్రతి ఒక్కరూ మనం చేస్తున్న కార్యక్రమాలకి స్పందిస్తున్నారు, ధన్యవాదాలు. ఇంకా ముందు స్పందించండి. మనం శ్రమించిన ప్రతి రూపాయి ఇలాంటి పేదవాళ్ళకు సహాయం చేస్తే 10ంతలతో తిరిగి మన దగ్గరికి వస్తుందని చెప్పేసి గ్రంథాలన్నీ చెప్తున్నాయి, మతాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి కృష్ణారావు గారు, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ మీకు తోడుగా ఉంటుంది. డెఫినెట్గా మా సాధ్యమైనంత వరకు సహాయం చేసుకుంటూ వస్తాం. ఓకేనా? ఇప్పుడు బుక్స్ అందిస్తున్నామండి మా చంద్రమౌళి చేతుల మీదుగా. సో సరస్వతి మాతను కూడా మనం అందరికీ చేరేటట్లుగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. జై హింద్.